ఓం నమ శివాయ. ఆణిముత్యం. కాశీ ఖండం ప్రకారం కాశీలో జ్ఞానవాపి అనే బావి. కాశీ ఖండం ప్రకారం ఈశానుడనే దిక్పాలకుడు కాశీ వచ్చి తన త్రిశూలముతో ఒక వాపిని అంటే బావిని తవ్వాడు. ఆ వాపిలోని జలముతో పరమశివుని కొలవనారంభించెను. ఆ బావికే జ్ఞానవాపి అని కాలక్రమేణ పేరు వచ్చినది. ఈ బావిలోని జలములు భక్తులకు జ్ఞానాన్ని ప్రసాదించు సమర్థత కలిగి ఉన్నదట. ఇది విశ్వనాథ మందిరానికి వెళ్ళే ఒక దారిలో ఈ బావి మసీదునకు సమీపమున కలదు. కాశీ ఖండమునందు 33 మరియు 34వ అధ్యాయంలో జ్ఞానవాపిలో జలము యొక్క శక్తిని గురించి వర్ణించబడెను. ఒకానొకప్పుడు కళావతి అనే రాకుమారికి ఎవరో కాశీ పటము బహుమతిగా ఇచ్చారట. ఆ రాకుమారి తన వ్రేళ్లతో పటమునందు జ్ఞానవాపిపై పెట్టినంతనే ఆమెకు పూర్వజన్మలందు జరిగిన సంఘటనలన్నీ జ్ఞప్తికి వచ్చినవట. మరికొన్ని చోట్ల కాశీ ఖండమునందు పలు అధ్యాయాలలో జ్ఞానవాపిలోని జలము యొక్క గొప్పతనమును గురించి బహు విస్తారముగా చెప్పబడినది. జ్ఞానవాపియందు స్నానమాచరించి పితృదేవతలకు పితృకర్మలు చేయు భక్తులు వారి పితృదేవతలు సంతోషించే నరకము నుండి స్వర్గానికి వెళతారట. పితృదేవతల సంతోషము కోసం అక్కడ పితృకర్మలు చేస్తూ ఉంటారట. పితృకర్మలు చేసే భక్తులు పితృదేవతలు నరకమందున్నను తప్పక స్వర్గానికి వెళతారట. అయితే ప్రస్తుత కాలంలో పోలీసుల గస్తీ ముమ్మరముగా ఉంటుందట ఆ బావి దగ్గర. ఆ బావి దగ్గర స్నానము చేసి అంటే జ్ఞానవాపియందు స్నానము చేసి లేకపోతే దర్శనము చేసుకొని ఆ బావిని దర్శనము చేసుకొని అక్కడ జలములను తలపై చల్లుకోవచ్చునట, లేదా ప్రసాదముగా స్వీకరించునట. జ్ఞానవాపియందు జలములను ప్రసాదముగా తీసుకున్న భక్తునకు పునర్జన్మ ఉండదని లింగ పురాణము యొక్క ఉపభాగములో ఉన్నది. తప్పక కాశీ వెళ్ళినప్పుడు ఆ జ్ఞానవాపి బావిని దర్శించుకొని ఆ జలములను స్వీకరించండి. అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ బావి గురించి చాలా వరకు తెలియదు, చాలామందికి మాకు తెలియదు, మేము వెళ్ళలేదు. కాబట్టి తప్పక ఈసారి వెళ్ళే వాళ్ళు కాశీకి చూసి రండి.